ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. మిథున రాశి వారికి కలలో కూడా ఊహించని మార్పులు 1 కాదు, 2 కాదు, 5 ఏళ్ల పాటుగా అఖండ రాజయోగం. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. పితరుల అభిప్రాయానికి ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్లో ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి మనం తెలుసుకుందాం. ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. పనులు సులభతరం చేసుకోండి. అనవసరమైన ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా వ్యవహరించడం మేలు. వివాదాలకు దూరంగా ఉంటూ ఖర్చుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది. విష్ణు ఆరాధన మీకు రక్షణగా నిలుస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కర్తవ్య పాలనలో అలసత్వం వద్దు. గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నందున ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఒకసారి కార్యక్రమం ప్రారంభించాక పట్టుదలతో పూర్తి చేయండి. విజ్ఞాన సముపార్జన మీ యొక్క నైపుణ్యానికి మరింతగా పదును పెడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులపైన దృష్టి సారించాలి. పూర్వీకుల ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, అధికారుల ఆదరణ లభిస్తాయి. వ్యాపార సంబంధ లావాదేవీలలో శాంతమే మీ ఆయుధం. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మీకు ఎంతగానో మేలు కూడా కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారికి లైఫ్కి ఈ సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది రాబోతోంది. మీరు కళలో కూడా ఎప్పుడూ ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటుగా మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. 10వ ఇంట్లో శని క్రమశిక్షను కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లుగా అనిపించినా ఇప్పుడు మీరు నిర్మించుకునే పునాది శాశ్వతంగా ఉంటుంది. నిలకడగా పనిచేస్తే మీ నిజాయితీని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. బాధ్యతల నుండి పారిపోకండి. ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో పక్కా ప్రణాళిక అవసరం. పొదుపు, ఇన్సూరెన్స్, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు. ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళనగా అనిపించినా ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ వేసుకోవడానికి సహాయపడుతుంది. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇది డబ్బును కాపాడుకొని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయం. జూదం ఆడాల్సిన సమయం అయితే మాత్రము కాదు. కుటుంబ సంబంధాలు ఈ సమయంలో ఒక లోతైన దశలోకి వెళ్తాయి. కొంతమందికి మీరు దగ్గర అవుతారు, మరికొందరికి దూరం కావచ్చు. ఇది నష్టం కాదు, ఇది భావోద్వేగాల శుద్ధీకరణ.
మొదటి భాగంలో జీవిత భాగస్వామితో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరగవచ్చు. నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను దూరం చేస్తుంది. భావోద్వేగాలను లోపలే అణుచుకోండి. మౌనం కంటే ప్రశాంతమైన మాటలు త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్యం పట్ల స్పృహ అవసరం. ఒత్తిడి వలన నిద్రలేమి, జీర్ణ సమస్యలు లేదా మానసిక అలసట కలగవచ్చు. శారీరక శ్రమ లేకపోయినా మానసికంగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. సమయానికి నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం మరియు అతిగా ఆలోచించడం తగ్గించుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టులు, పార్ట్నర్షిప్లు లేదా ఉమ్మడి పెట్టుబడుల విషయంలో అన్నీ ఆచితూచి అడుగు వేయాలి. పాత ఒప్పందాలను సమీక్షించుకోవడానికి లేదా వ్యాపార ప్రణాళికలను మార్చుకోవడానికి కొందరు ఆశిస్తారు. ద్వితీయార్థం రీసెర్చ్, దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు తెరవెనుక పనులు అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అనుకూలంగా సరైన విశ్లేషణ లేకుండా కొత్త డీల్స్లోకి వెళ్ళకండి. ఈ సమయం వేగం కంటే లోతైన ఆలోచన మీకు లాభాన్ని తెస్తుంది. విద్యార్థులకు చదువు లేదా భవిష్యత్తు గురించి కొంత ఒత్తిడి ఉన్నందున కెరియర్ ఎంపిక, వాటి యొక్క పరీక్షలు లేదా స్పెషలైజేషన్ గురించి మీరు లోతుగా ఆలోచిస్తారు. ఒక పద్ధతి ప్రకారం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. దృష్టి మరల్చే అంశాలు మరియు అనవసరమైన భావోద్వేగాలకు దూరంగా ఉంటే మీకు మేలు. ఈ రాశి వారికి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారు రోజు ఉదయం సూర్యునికి నమస్కారం చేసి నీరును సమర్పించండి. మానసిక ప్రశాంతత కోసం రోజు 11 సార్లు ఓం బుధాయ నమః లేదా విష్ణు సహస్రనామ నమః అని పారాయణం చేయండి. మీకు అంతా మేలు జరుగుతుంది. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షములా నడుచు వ్యవహారం చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తప్పల శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.